ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు ఇప్పుడు అందరి చూపు ఉంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్నది పక్కన పెడితే ఇక్కడ ఒక సినిమా స్టార్ అనే వ్యక్తి చాలా ఊగిపోతూ ఉంటాడు. ఇక్కడ కేవలం శని ఆదివారాల్లో రాజకీయాలు చేయడం, మిగతా రోజుల్లో మాత్రం సినిమా షూటింగ్లకు వెళ్ళే జనసేన పార్టీ అధినేత 14 ఏళ్ళు పార్టీ పెట్టిన ఇప్పటిదాకా పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలను సైతం నిలబెట్టే స్థాయి లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి ఇప్పుడు టీడీపీ ఎన్నికల్లో ఏకంగా కూటమితో జతకట్టిన ఈ పవన్ జనసేనకు జై కొడుతుండే అని మొదట చెప్పాడు. ఆ తర్వాత జనసేన కాదు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయండి అన్నాడు. సరే, వీడి కర్మ వీడిదే అని అందరూ ఊరుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమిలో జతకట్టిన ఈ పవన్ అసలు పిఠాపురంలో నిలబడుతున్నాడు కదా, అక్కడి నుంచి అయినా గెలుస్తాడా? ఇదే అందరి నోట మొదటి ప్రశ్న. పిఠాపురం వర్మ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఎస్, మొదటి నుంచి వర్మ చాలా అనుమానంతో రాజకీయం నడుస్తోంది. అనుమానం కాదండి, వర్మకు టికెట్ ఇవ్వకుండా ఈ పవన్కు టికెట్ ఇవ్వడం వెనుక అసలు కూటమి ఉద్దేశం ఏమిటో ప్రజలకు ముందుగా చెప్పాలి. సమయం లేదు మిత్రమా, ఇక చెప్పినా వినే పరిస్థితి ఉండదు. అయితే టీడీపీకి సంబంధించిన వర్మ మొదట అలిగినారు, ఆ తర్వాత పవన్ను గెలిపించేందుకు కష్టపడుతున్నాను అంటూ మాటలు చెప్పారు. సరే, పవన్ను గెలిపించడానికి వర్మ ఎవరు కష్టపడ్డానికి? అసలు పవన్ను చూసి ఓటేయాలా, వర్మను చూసి ఓటేయాలా? వర్మ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతున్నాడు, పిఠాపురంలో మంచి పట్టున్న నాయకుడు. మరి ఆయనను చూసి పవన్కి ఎందుకు ఓటేయాలి మనం? కొంచెమన్నా సిగ్గు ఉందా పవన్ అంటున్నారు ఏపీ ప్రజలు పిఠాపురం వేదికగా. నీ స్టామినా మీద నువ్వు నిలబడట్లేదు, నీ దమ్ము మీద నువ్వు నిలబడట్లేదు. పక్కోడి నా గెలుపు వర్మ చేతిలో పెడుతున్నాను అన్నప్పుడే నీ పరువు బట్టబయలైపోయింది. ఒక వ్యక్తి స్థాయి, ఒక వ్యక్తి పౌరుషం, ఒక వ్యక్తి దిగజారుతనం ఇంతకన్నా మరొకటి ఉంటుందా? వర్మ చేతిలో నీ గెలుపు పెట్టడం అంటే వర్మ వల్లే నేను గెలుస్తున్నానంటే, ఒకటి దయాదాక్షిణ వల్ల గెలవడం అంటే నేను నీ అంత దరిద్రుడు ఎవడైనా ఉండా అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సరే, ప్రస్తుతం వర్మనైనా పవన్కు తెర వెనకాల గోతులు తవ్వుతున్నారా, లేదంటే మంచిగానే సపోర్ట్ చేస్తున్నారా అనేది మొదటి ప్రశ్న. కట్ చేస్తే ఇప్పుడు వర్మ వెనకాల ఊహించని అనుమానాలు రేకెత్తిస్తున్నారు. ఇటీవల గ్రౌండ్ లెవెల్లో వర్మ మీటింగ్లో పాల్గొన్నారు పిఠాపురం వేదికగా. అయితే ఇక్కడ వర్మ గారిని డైరెక్ట్గా జనాలే అన్నారు, వర్మ గారు మీరు ఉంటేనే మేము ఓటేస్తాం, పవన్కు మేము ఓటు వేయము అని ఏకంగా వర్మ ముఖం మీదే అనేశారు. అప్పుడు వర్మ చిరునవ్వుతూ తలకాయ ఊపుతున్నాడు. అలా కాదు, పవన్కు ఓటేయండి అని ఎక్కడ అనలేదు. అంటే వెనకాల వర్మకు కూడా అదే ఉంది. నన్ను కాదని పవన్ నిలబెట్టావు, నేను నీకు మద్దతు ఇస్తాను అంటూనే ఎక్కడ పుల్ల పెట్టాలో అక్కడ పెడతాను అన్నట్టుగా వర్మ తయారయ్యాడు. ఇప్పుడు పవన్ను గెలిపించడమే వర్మ లక్ష్యమా, లేదంటే కూటమి జతగట్టి పవన్ను నిలబెడుతున్న ఈ పిఠాపురం వేదికగా పవన్ను దారుణంగా ఓడించడమే వర్మ లక్ష్యమా అన్నది ఇప్పుడు అనుమానంగా ఉంది. మొదటి నుంచి జనసేన వ్యక్తులు ఆందోళన చెందుతున్నారు. పాపం, ఘోరం ఏంటంటే జన సైనికులను ఇక్కడ చాలా బాధాకరమైన విషయం. ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటే, మనం ఒక నాయకుడిని ఇన్స్పైర్గా తీసుకొని అడుగులు వేస్తే కాలర్ ఎగరేసేటట్టు ఉండాలి. ఎస్, వీడ్రా మా నాయకుడు అనేటట్టు ఉండాలి. అంతేగాని ఎవడ్రా మీ నాయకుడు, ఏం చేస్తారా మీ ఓడు అన్నట్టుగా ఉండకూడదు. గంటకో తీరు, పూటకో తీరు మాటలు మార్చేయి. పవన్ మన పక్కన ఉండాలా? నీతితో, నిజాయితీతో ప్రతినిత్యం మన సమస్యలు తెలుసుకొని అడుగులు వేస్తున్నాం వంగగీత లాంటి వ్యక్తులు ఉండాలా అన్నది ఆలోచన చేయండి. ఎందుకంటే గెలుపు అన్నది ఓటు వేస్తేనే వస్తుంది. మనం వేసే ప్రతి ఓటుకు వాల్యూ ఉండాలి. సినిమా హీరో నట ఈ పవన్ పిఠాపురంలో ఇప్పటిదాకా ఎప్పుడూ కూడా పెద్దగా తిరిగింది లేదు, అసలు పిఠాపురంకు పెద్దగా వచ్చింది లేదు. కానీ ఎన్నికలు అనేసరికి మాత్రం నియోజకవర్గం కావాలి అంటే నియోజకవర్గం లేదు. పట్టు మన ఒక నియోజకవర్గాన్ని కూడా 15 ఏళ్ళుగా ఒక బలోపేతం చేసుకోలేని ఈ పవన్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఒక పుసుకున గెలిస్తే ఏం మంచి చేస్తాడో ఆలోచన చేయండి. తన పార్టీ నిర్మించుకోలేకనే తను కింద మీద పడుతున్నాడు కదా గడిచిన 17 ఏళ్ళుగా. తాను నిలబెట్టుకున్న జనసేన పార్టీ అనే దానికే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు 15 ఏళ్ళుగా. అలాంటప్పుడు ఎమ్మెల్యేగా పుసుకున్న మనం అవకాశం ఇస్తే ఏం పీకుతాడు అంటున్నారు ఈరోజు పిఠాపురం ప్రజలు. తన పార్టీ తనకు నడిపించుకునే సోయలేనివాడు మన గెలుపునే పక్కవాడి చేతిలో పెడుతున్నా, పక్కవాడు ఓకే అంటేనే నేను గెలుస్తా అనే స్థాయిలో తన ఆలోచన విధానం ఉంటే ఏ రకంగా ఎమ్మెల్యేగా గెలిచి ఏం పొడుస్తాడు అన్నదే చాలామంది పిఠాపురం వ్యక్తులు మాట్లాడుతున్న అంశాలు. ఏదేమైనా పిఠాపురంలో వర్మ రాజీనామా చేయబోతున్నారు, పవన్కి అయితే ఊహించని షాకిది.